యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం 16వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు హన్నా ఉపవాసాన్ని గురించి ధ్యానించుకుందాము. మరి హన్నా ఎలా తన సొంత అవసరాల కొరకు ఉపవాసం చేసిందో మనం కూడా మన సొంత అవసరాల కొరకు ఉపవాసం చేయాలి. మన పిల్లల కొరకు, మన పిల్లల జీవితంలో దేవుని చిత్తం జరగాలి అని, మన పిల్లలు బైబిల్ చదువుకొని మరి దాని ప్రకారం జీవించాలి. ఈ రోజులలో తల్లిదండ్రులు యవ్వనస్తులైన బిడ్డల కొరకు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ వివాహ జీవితంలో కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు మాట వినట్లేదు. చాలా జాగ్రత్తగా పెంచాం. అయితే ఇప్పుడు మరి 2వ తిమోతి 3వ అధ్యాయం మనం చదివితే అక్కడ మనకి సమాధానం దొరుకుతుందండి. అంత్య దినములలో అపాయకర సమయాలు వస్తాయి అని జ్ఞాపకం ఉంచుకోండి అంటున్నారు. ప్రజలు దైవభీతి లేకుండా ఉంటారు, స్వార్థంతో ఉంటారు, తల్లిదండ్రుల్ని ధిక్కరించే వాళ్ళుగా ఉంటారు, కృతజ్ఞత లేకుండా కృపారహితులుగా, మరి గర్విష్ఠులుగా, ఉబ్బిపోయే వాళ్ళుగా, శరీర సుఖాల్ని కోరుకునే వాళ్ళుగా ఉంటారు. పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ దెల్ బి రిబెలియస్ పీపుల్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే సైతాన్ రాజ్యానికి చెందిన పిచాచులండి. అవి పిల్లల హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు ఆ స్పిరిట్స్ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. కనుక మన పిల్లల్ని ప్రభు కాపాడాలి. ఆయన రక్త కోటలో, ప్రభా మీ రక్త కోటలో మా బిడ్డల్ని కాపాడండి, మా కుటుంబాన్ని మీ రక్త కోటలో దాచుకొనండి, మీ దూతల్ని మా ఇంట్లో కాపుదలగా ఉంచండి, మీ సిలువ రక్తం మా మీద ఉండునుగాక. యేసయ్యా మా ఇంట్లో మీరు మంచి కాపరిగా ఉండండి, మా బిడ్డల మీద మీ ఆత్మని కుమ్మరించండి ప్రభా. మా బిడ్డలు ఇజ్రాయేల్ ప్రజలకి గుర్తులుగా ఉండేటట్లుగా సాయం చేయండి. మరి యెషయా 11:2 కూడా దేవుని యొక్క ఆత్మ అతని తలపై నిలిచి ఉన్నదంటే నా బిడ్డల తల మీద దేవుని ఆత్మ, నా బిడ్డల హృదయంలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు నివసించుదురుగాక. ఇర్మియా 31 కూడా 34 నుంచి అడగాలండి. ప్రభు అక్కడ ఏం చెప్తారంటే నేను నా చట్టాలని మీ హృదయంలో, మీ మనసుల్లో రాసి వాటిని పాటించాలి అనే కోరిక మీలో కలగజేస్తాను. ప్రభా మా బిడ్డల హృదయాల్లో నీ చట్టాలని రాయండి, మనసుల్లో రాయండి, అవి చదవాలి, వాటిని పాటించాలనే కోరికని కలగజేయండి. నూతన నిబంధన ఏంటంటే నేను చేస్తాను అంటున్నారనమాట. ఆ నూతన నిబంధన ఇర్మియా 31-34 నుంచి ఉంటుందన్నమాట. నేను రాస్తాను, నేను పాటించేలాగా వాళ్ళకి చేస్తాను, నేను వాళ్ళ పాపాలని మన్నిస్తాను అని చెప్తున్నారు. పాత నిబంధనలు ఏంటంటే పరిశుద్ధ ఆత్మ హృదయంలో నివసించలేదండి. 10 ఆజ్ఞలు ఇచ్చేసి దొంగతనం చేయకండి, అబద్ధాలు చెప్పకండి, తల్లిదండ్రులను గౌరవించండి, వ్యభిచరించకండి, అలా ఉన్నాయి. కానీ మీరు చెయ్యండి అని చెప్పారు. కానీ నూతన నిబంధనలో ఏంటంటే నేను చేస్తానంటున్నారు. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు తండ్రి దేవుడు మనలో నివసిస్తున్న ఆయన పని చేస్తారనమాట. కనుక మనం ఆయన మీద ఆధారపడాలండి. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు అంటే ఈ ద్రాక్షావల్లి నుంచి కొమ్మల్లోనికి రసం, దేవుని యొక్క శక్తి, ప్రేమ, పరిశుద్ధత, ఓర్పు అవన్నీ రోజు ప్రవహిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము ఆ ప్రేమ, పరిశుద్ధత, నీతి అనే ఫలాల్ని ఫలిస్తామన్నమాట. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు, మీరు నన్ను అంటు కట్టుకొని నాలో నెలకొని ఉండండి. కొమ్మలు ఎట్లా ఉంటాయి, అప్పుడు నాలోంచి జీవం మీలో ప్రవహిస్తుంది, అప్పుడు మీరు ఫలిస్తారు. నా ప్రేమ ఫలాలు, నీతి, మంచితనం అన్నమాట. మీరు అధికముగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మనము నోటితో ఏం ప్రార్థన చేస్తున్నాము అనేది కాదండి ముఖ్యమైనది ఏంటంటే మనం ఆయనతో అంటు కట్టబడడం అన్నమాట. ఆయన వేరు, మనం వేరు కాదు, ఆయనలో ఐక్యమైపోవడం, మన ఆత్మ క్రీస్తు ఆత్మతో కలిసిపోవడం అన్నమాట. భార్యాభర్తలు ఎలా కలుస్తారు చూడండి, అలాగే మన ఆత్మ దేవుని ఆత్మతో
ఐక్యమైపోవాలి. దాన్నే తిరిగి జన్మించుట అంటారనమాట. బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. సో ఇది మనం కలిగి ఉండేటట్లు, మన పిల్లలు పరిశుద్ధాత్మని పొందేటట్లుగా మనం ప్రార్థించాలండి. అలాగే మన పిల్లల పెంపకంలో కూడా చిన్ననాటి నుండి వాళ్ళని వాక్య బోధనలో పెంచాలి. తల్లిదండ్రులుగా ఎఫెసీ 6:4 ఉంటుంది, తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని క్రమశిక్షణలో వాక్య బోధనలో పెంచండి. 12 సంవత్సరాల వరకు ఏం చెప్తామో అది వాళ్ళు వింటారు. ముందు తల్లి కడుపులో ఉన్నప్పుడు అన్నమాట. అప్పుడే 75% వ్యక్తిత్వము ఫామ్ అయిపోతుందన్నమాట. 139వ కీర్తనలో దావీదుకి దేవుడు చూపిస్తారు ఒక్క కణం ఆయనని దేవుడు ఎలా సృజించారు. జైగోట్ నుంచి అలా ఒక్కొక్క అవయవం అంత నువ్వు ఎంత అద్భుతంగా నన్ను సృజించావు ప్రభా, ఎంత అద్భుతమైనది నీ సృష్టి. ఇంకా నా దినాలు ప్రారంభం కాకముందే నీవు వాటిని గ్రంథంలో రాసావు. మన తల్లి కడుపులో మన జీవితం ప్రారంభం కాకముందే పరలోకంలో మన ఎన్ని సంవత్సరాలు జీవించాలి అని రాయడం కూడా అయిపోయిందనమాట. అమ్మ కడుపులో పరలోకంలో మనల్ని సృజించి అమ్మ కడుపులో పెట్టి అమ్మ కడుపులో శరీరాన్ని చుడుతున్నారు. అంటే శరీరం అనే మట్టి కుండలో మనము అనే ఆత్మ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ముందుగానే నిర్ణయించాడు. కనుక మనం ఈ లోకంలో ఉండడానికి రాలేదండి. ఈ లోకంలో యేసు ప్రభుకి మహిమకరంగా జీవించడానికి, సాక్షులుగా జీవించడానికి అన్నమాట. ఆయన పరిశుద్ధత మనలో కనబడాలి. మన జీవితమే ఒక ప్రార్థనలాగా ఆయన ప్రేమ, నీతి మన ద్వారా లోకం తెలుసుకోవాలి. మనమే ఒక సువార్త అన్నమాట. ఆయన నాటిన నీతి వృక్షాలుగా నీతి ఫలాలు ఫలించి అందరూ తిన్నవాళ్ళు నీతిగా జీవించేటట్లు నీతి ఫలాలు. తర్వాత మనం వెళ్ళిపోతాం. యేసు ప్రభువే ఉండలేదు, ఎవ్వరూ ఈ లోకంలో ఉండరన్నమాట. కనుక మనం ఎక్కువ ఈ క్రింద వాటిని ప్రేమించొద్దు. మనం పైనున్న మన దేవుణ్ణి ప్రేమించాలి. ప్రతిరోజు మన ప్రయాణము పరలోకానికి కొండ ఎక్కినట్లుగా ఉండాలన్నమాట. ఆత్మలో జీవిస్తే మా పిల్లల ఆత్మలో జీవించాలి ప్రభా, శరీరంలో జీవించకూడదు. శరీరం కింది నుంచి వచ్చింది కదా, కింద వాటిని, ధనాన్ని, తిండి, ఇవన్నీ ఆస్తులు, త్రాగుడు, ఇవన్నీ కూడా ప్రేమించకుండా మనం పైనున్న వాటిని ప్రేమించాలి. మన జీవితం కిందికి వెళ్తే కింద నరకానికి వెళ్తాం. డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండొద్దు. మన ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్, పరలోకానికి వెళ్ళేటట్లుగా ప్రతిరోజు ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. ఆత్మలో అంటే యేసుక్రీస్తు యొక్క స్వభావంలో, ఆయనలాగా ప్రేమలో ఎదగాలి, ఆయనలాగా నీతిలో ఎదగాలి, వినయంలో ఎదగాలి అన్నమాట. దేవుని చిత్తం. రోజు బైబిల్ చదివితే రోజు కొంచెం మనతో మాట్లాడుతూ ఉంటారనమాట. మనం ఫిలిప్పీల లేఖ ఆదివారం ధ్యానించుకున్నాం కొంచెమే. అది ఇంకా మొత్తం చదవండి, బాగుంటుంది. ఒక లేఖ, ఒక గ్రంథం అంతా క్లుప్తంగా చెప్పడం నాకు ఇష్టం అండి. స్కూల్లో కూడా అలాగే చెప్తాం కదా, బయాలజీ కానీ ఏదైనా అలాగే అన్నమాట. ఫిలిప్పీ లేఖలో చాలా బాగుంటుంది. 2వ అధ్యాయం అంతా యేసుక్రీస్తులాగా మీరు ఆయన యొక్క స్వభావాన్ని కలిగి ఉండండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆయన వినయాత్ముడై సేవక రూపం దాల్చాడు, తండ్రికి విధేయించాడు, శిలువ మరణం వరకు తండ్రికి విధేయించాడు. కనుక తండ్రి ఆయనని అత్యున్నత స్థానానికి లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామం ఆయనకిచ్చి ప్రతి మోకాలు ఆయన ముందు వంగేలాగా ప్రతి నాలుక యేసుక్రీస్తు అని ప్రకటించాలి. భూలోక పరలోక పాతాల లోకంలో ఆయన ముందు వినతులు కావాలి. మనం ఎంతగా తగ్గించుకొని దేవుని చిత్తం చేస్తామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తారు. దేవుని చిత్తం అంటే ఏంటండి అడుగుతారు కొంతమంది. దేవుని చిత్తం అంతా ఇక్కడ రాశారనమాట మొత్తం. కానీ ముందు మీరు 4 సువార్తలు, మత్తయి సువార్త 5 నుంచి చదువుతుంటే యేసు ప్రభు చెప్పారు, దేవుని బిడ్డలు, పరలోక తండ్రి బిడ్డలు ఇలా ఉండాలి. యేసు ప్రభు కూడా పరలోక తండ్రి జ్యేష్ఠపుత్రుడు. ఆయన జీవించి అప్పుడు బోధించాడనమాట. సో మనం కూడా ఈ వాక్యం రోజు చదివి దాన్ని మనం పాటించాలి. దాని కొరకు మీరు ప్రార్థించాలి. ఎజ్రా గ్రంథం మనం ధ్యానించుకుందాము. చాలాసార్లు చెప్పాను కూడా. ఎజ్రా ధర్మశాస్త్ర బోధకుడు అండి. ఆయన 7:10 ఎజ్రా 7:10లో ఏముంటుందంటే, ఎజ్రా నిష్ఠతో ధర్మశాస్త్రాన్ని ఆయన చదివాడంట. పఠించి నిష్ఠ చదివేటప్పుడు ఇంకా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట.
మనం బైబిల్ చదువుతున్నామంటే ఒక నిష్ట, ఇంకా కదలకుండా కూర్చోబెడతారు ఆడపిల్లల్ని చూడండి ఒక టైంలో, లేకపోతే వడకంకి పోయినప్పుడు మొత్తం ఇల్లు తప్పకుండా వడకలు చేయండి. ఇలా కూర్చున్నారు బైబిల్ చదవడానికంటే ఇంకా అసలు కదలకూడదు అనమాట. 4 గంటలు 8 గంటలు అట్లా 10 గంటలు అట్లా పెట్టుకోండి, సెల్ ఆఫ్ చేయండి, నేను చచ్చిపోయాను అనుకోండి అని చెప్పండి. అట్లా నిష్టగా మోషే సినాయి పర్వతం మీద 40 దినాలు నిష్టగా దేవుని వాక్యాన్ని విన్నాడండి. అదంతా రాశాడు. అది ఇప్పుడు మనకి మొదటి 5 గ్రంథాలు మోషే ధర్మశాస్త్రం అయిపోయిందనమాట. అంత పట్టుదల ఉండాలి. బైబిల్ చదవలేకపోతున్నా అంటే లోపల ఈ లోక సంబంధమైన ఆశలు పిచాచులు ఉంటే ఇంకా అవి మనల్ని ఇలా లాగుతుంటాయి పురుగుల్లాగా అనమాట. అప్పుడే సెల్ ఫోన్ వస్తుంది. నాకు కూడా అలా వచ్చేదనమాట. అప్పుడు ప్రభు చెప్పారు ఆపేసేయదని, ఆఫ్ చేసి పెట్టేసేయి, తర్వాత ఇంకెవరు వచ్చినా వెళ్ళకూడదు. అందుకే రాత్రి అయితే ఎవరు రారు కదా, కనుక రాత్రి ఉదయం 3 గంటలకి లేపుతారు, లేకపోతే రాత్రి చక్కగా బైబిల్ చదువుకుంటూ ఉంటే నేను వివరిస్తానని చెప్తారనమాట. మన పిల్లలు అలా ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడాలండి. దాని కొరకు మనం ప్రార్థించాలి, ఉపవాసం చేయాలి. పిల్లల కొరకు తప్పకుండా ఒకరోజు మీరు ఉపవాసం చేయండి. శుక్రవారం ఆదిమ సంఘము వారానికి 2 సార్లు, బుధవారము మరి శుక్రవారం, మనం తపస్కాలంలో 2 రోజులు కదా అలాగే పెట్టారనమాట. 2 రోజులు వాళ్ళు ఉపవాసం చేసేవాళ్ళంట. మోనికా తల్లి తన భర్త మారాలని 20 సంవత్సరాలు ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన. అలాగే తన కొడుకు అగస్టిన్ మారాలని 16 సంవత్సరాలు అనమాట. పేదవాళ్ళకి సహాయం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థన. మనం కూడా అలా చేయాలండి మన పిల్లల కొరకు. నాకు షుగర్ అంటారు కొంతమంది, షుగర్ అవుతే మాంసం చికెన్లు మానేయచ్చు కదా, ఆ తర్వాత సినిమాలు ఇవన్నీ మానేయచ్చు, షాపింగ్లు మానేయచ్చు కదా, ఇంకా ఏదేది మానేయచ్చు, వ్యర్థమైన మాటలు మానేయచ్చు. అలా వ్యర్థమైన వినడం మానేయాలి, మాట్లాడడము, సినిమాలు చూడడము, కూల్ డ్రింక్స్ తాగడము, అట్లా ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి మీ శరీర కోరికలు ఒక్కటొక్కటి చంపుతూ ఉంటే అప్పుడు దేవుడు మన ఆత్మ ఎదుగుతూ దాన్ని బట్టి దేవుడు మనకి బహుమతి ఇస్తాడు. దానియేలుకి ముందు బహుమతి పరలోక జ్ఞానం, కళ్ళకి అర్థం చెప్పే జ్ఞానం ఎప్పుడు ఇచ్చారంటే మాంసం తినకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు అన్నమాట. అది తిని తాను అపవిత్రుడను కాకూడదు అనుకున్నాడు. దానియేలుతో పాటు ఆయన 3 స్నేహితులు అన్నమాట. సో అపవిత్రమైనవి తినడము, త్రాగడము చేయకూడదు. మనం చూడడము, మాట్లాడడము, వినడము ఇవేవి చేయకూడదు. అపవిత్రమైనవి ఏది కూడా మనం చూడకూడదు. పరలోకం పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలంటే ఈ లోకంలో ట్రైనింగ్ అన్నమాట. పరిశుద్ధంగా మనం జీవించాలి. దాని కొరకే మనం ఉపవాస ప్రార్థనలు, శరీరంలోంచి కోరికలు ఇట్లా గొంగలి పురుగుల్లాగా అనుకోండి, ఒకటొక్కటి తీసేయాలన్నమాట. కోవిడ్ కానీ ఏదైనా డిసీజ్ వస్తే వైరస్ చంపడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, ఎరిథ్రోమైసిన్ కానీ అట్లా ఒకటొక్కటి ఇలా వేసుకోవాలి. కోర్సు 1 వీక్ 10 డేస్ అంటారు. ఎందుకంటే లోపల ఉన్న బ్యాక్టీరియా, ప్యాథోజన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ చంపేయాలన్నమాట. అలాగే ఈ అపవిత్ర ఆత్మలు అనే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మనలో ఉన్న వాటిని, శరీరానికి ఉన్న వాటిని చంపుతుంటే ఆత్మలో ఉన్న వాటిని మనం చంపాలన్నమాట. అబద్ధాలు చెప్పడం, అసూయ పడడము ఇవన్నీ కూడా ఒక్కొక్క గొంగళి పురుగులాగా మన నుంచి అసూయకి ఉపవాసం ఉండడం, ధనాశకి ఉపవాసం ఉండడం, కక్షలు వీటికి ఉపవాసం ఉండడం అన్నమాట. విందులు, వినోదాలు, కొంతమంది సాటర్డే పార్టీలు, ఏంటో కిట్టి పార్టీలు అంటారు, మరి ఇంకా బార్లకు వెళ్ళి తాగడం కానీ, లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ కానీ, పబ్ సెంటర్స్ అంటారు. వీటి అన్నిటికీ మనం పోకూడదండి. దేవుని బిడ్డలు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తారు ఏంటంటే 21వ అధ్యాయంలో మీరు చదివితే, వాట్ ఎవర్ ఈజ్ అన్క్లీన్ విల్ నాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అపవిత్రమైనది ఏది కూడా పరలోకంలో ప్రవేశించదు. అపవిత్రమైనవి చూసేవాళ్ళు కానీ, మాట్లాడేవాళ్ళు కానీ, అపవిత్రమైనవి కలిగి ఉన్నవాళ్ళు అపవిత్రమైన నరకానికి వెళ్తారు. కనుక మనం జీవించే జీవితమే మనం ఎక్కడికి వెళ్ళాలో మనం నిర్ణయించుకుంటున్నాం అన్నమాట. కనుక
ప్రతిరోజు పరిశుద్ధతలో పెరగాలి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి కోరికలు రోజు సిలువ వేసుకోవాలండి. ఒక్కొక్కటి తీసేసేయాలి, అపవిత్రమైనవి తీసేసేయాలి. మనం ప్రభు మీతో ఏది మాట్లాడితే అది నాతో చెప్పారు. ఆయన 90 ఏళ్ళలోనే చెప్పారు, నువ్వు అపవిత్రమైన చూడొద్దు, నీ కన్నులకి మేలు ముసుగు వేసుకో. పరమగీతాలు 4:1 నీ కన్నులు పావురంలాగా ఉండాలి, నీ నాలుక క్రింద పాలు తేనెలు ఉండాలి. తర్వాత ఒక్కటొక్కటి అంటే అపవిత్రమైన వినొద్దు, చెడు మాటలు మాట్లాడొద్దు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఆశీర్వదించు. నిన్న ముత్తంగిలో వడకానికి వచ్చిన వాళ్ళని ఆశీర్వదించు. యేసు నామంలో వీళ్ళకి స్వస్థత, వీళ్ళ పిల్లల జీవితంలో దేవుడు అద్భుతాలు చేదురుగాక, వీళ్ళు పరిశుద్ధాత్మని పొందుదురుగాక, బైబిల్ చదువుకొందురుగాక, కరుణ కలిగి ఉందరుగాక. నువ్వు మాట పలుకు, నేను పని చేస్తాను. అదనమాట. మనం అలా ఉండాలి. అందరికీ మేలు జరగాలని రోజు ఆశీర్వదించండి. నా నాలుక ఆశీర్వదించే నాలుకగా, జీవపు ఊటగా మార్చండి ప్రభాని. మన పిల్లల కోసం, త్రాగే పిల్లల కోసం కానీ, త్రాగే భర్తల కొరకు కానీ, మనం కూడా ముందు ఆడవాళ్ళు పరిశుద్ధంగా ఉండాలండి. వ్యర్థమైన మాటలు మాట్లాడితే దయ్యాలు తిరుగుతాయి ఆ ఇంట్లో. కనుక అవన్నీ విడిచిపెట్టాలి. వ్యర్థమైన మాటలు, ఆహార విషయంలో సింపుల్గా ఉండడం, ఇల్లు సింపుల్గా, అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా. మన జీవితంలో ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకోవద్దు. నాకున్న దాంట్లో నేను ఉంటాను. అప్పు చేయడానికి ఉపవాసం అన్నమాట. ధనాశకి ఉపవాసం. వాళ్ళకి ఇది ఉంది, నాకు లేదు, ఏం పర్వాలేదు, ఆ ఉన్నదంతా మనం ఏం తినం. నేను ఒకరికి పెట్టాలి అంతే. నాకంటే ఏమి లేని పేదలకి నేను పెట్టాలి, అలా ఉండాలన్నమాట. సో సొంత అవసరాల కొరకు ఉపవాసం చేసిన హన్నా దగ్గరికి మనం వద్దామండి. నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక వనిత బైబిల్ గ్రంథంలో, మరి కొంతమంది చాలా ఇష్టం, లిడియా, తర్వాత ఏమో డెబోరా, అలా ఉండాలి అని అనమాట. డెబోరా ఇజ్రాయేల్ ప్రజల్ని మరి నీతి మార్గంలో నడిపించి, ధర్మశాస్త్రాన్ని బోధించి దేవునితో కనెక్ట్ చేస్తుంది. అందరినీ ఎలక్ట్రీషియన్ ఎట్లా కనెక్ట్ చేస్తాడో మనము కూడా అందరినీ దేవునితో కనెక్ట్ చేయాలి. దయ్యంతో డిస్కనెక్ట్ చేయాలన్నమాట. దయ్యాలంటే ఈ లోక సంబంధమైనవి ప్రేమించేవాళ్ళు, కిందవి. దేవునితో కనెక్ట్ చేసేవాళ్ళు అంటే యేసు ప్రభులాగా జీవించేవాళ్ళు అనమాట. యేసు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం చేస్తారు కదండి. అప్పుడు సైతాను శోధనలను జయిస్తారు. ఏం జరిగింది అంటే ఆయన అప్పటికే పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఆయన ఎడారికి కొనిపోబడి అక్కడ సైతాన్చే శోధించబడ్డారు. ఇదిగో ఇది రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకోను దేవుని కుమారుడైతే అని. అప్పుడు యేసుప్రభు అంటారు, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తారు. పై వాటిని, దేవుని వాక్యము ముఖ్యమైనది, ఆత్మ సంబంధమైనవి ముఖ్యమైనవి, అంతేకాని కింద శరీరానికి సంబంధమైనవి ముఖ్యం కాదు. సో నెవర్ లూజ్ యువర్ స్పిరిచువాలిటీ ఆర్ రీప్లేస్ యువర్ స్పిరిచువల్ ప్రయారిటీస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిజికల్ ప్రయారిటీస్, ఫిజికల్ థింగ్స్ అన్నమాట. దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని మీరు ఈ లోక ఆశీర్వాదంలో కొరకు పోగొట్టుకోకూడదు. ఏసావు గురించి చెప్పాను. ఫస్ట్ బార్న్ రైట్స్ అన్నమాట, జ్యేష్ఠత్వపు హక్కుల్ని ఒక పూట తిండి కొరకు పోగొట్టుకుంటాడండి. తర్వాత ఏడుస్తాడు. ఆయన తరానికే ఇంకా తర్వాత ఆ ఆశీర్వాదాలు ఉండవు అన్నమాట. కనుక ఈ క్రింది వాటికి ఆశపడి అవినీతి పనులు చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోకూడదు అన్నమాట. సో హన్నా విషయానికి వస్తే 1 సమూయేలు గ్రంథం అండి. అక్కడ రామా అనే పట్టణంలో ఎల్కానా అనే ఒక నరుడు ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు హన్నా, చిన్న భార్య పేరు పెనిన్నా అన్నమాట. పెద్ద భార్యకి పిల్లలు ఉండరు, హన్నా గొడ్రాలు. మరి చిన్న ఆమెకి పిల్లలు ఉంటారంటే హన్నాకి పిల్లలు లేరు. కనుక మరి ఎల్కానా వాళ్ళ మమ్మీ బలవంతం చేసిందో మరి మళ్ళా పెళ్లి చేసుకున్నాడు అనమాట, పిల్లలు లేరు అని. అప్పుడు ఈ చిన్న ఆమెకి పిల్లలు పుడతారు. ఇది పాత నిబంధన అండి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు దాన్ని ఒప్పుకోరు అనమాట. అప్పుడు ఈమెకి పిల్లలు పుడతారుగా చిన్న భార్యకి. తర్వాత వాళ్ళు షిలో దేవాలయంలో మందసం ఉంటుందండి. కనుక ఆ సమయంలో షిలో దేవాలయానికి ప్రజలు వెళ్తారు సంవత్సరానికి ఒకసారి అన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ మరి యాజకునిగా ఏలీ ఉంటాడండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన మరి ప్రసాదాన్ని ఇస్తున్నాడు అనమాట. ఆ
అప్పుడు ఇచ్చినప్పుడు ఎల్కానా ఏం చేస్తారంటే, ఇటువైపు మీరు ఊహించుకోండి, హన్నా ఉంది పెద్ద భార్య, ఆయనకు చాలా ఇష్టము. సో 2 వంతులు అనమాట. ఏలి ఇచ్చిన ప్రసాదంలో 2 భాగాలు హన్నాకి, 1 భాగం పెనిన్నాకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన హన్నాను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనమాట. అప్పుడు చిన్న భార్య ప్రక్కన పిల్లలు ఉన్నారు కదా, సో ఆమెకి కోపం, అసూయ పుడుతుందనమాట. సవతులు అంటారు కదా, ఏంటి నువ్వు గొడ్రాలనా, నీకు 2 భాగాలు ఇచ్చాడు, అంత కోపం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు పాప అన్న తినబోతూ, నువ్వు గొడ్రాలని నీకు 2 అంతలు ఇచ్చాడా అనగానే ఆమె కళ్ళల్లోంచి ఇట్లా నీళ్ళు వచ్చేస్తాయండి. అప్పుడు భర్త ఎల్కానా అంటాడు, ఏడవక్కు అన్న, నేనే నీకు 10 మంది పిల్లలతో సమానం, ఏడవక్కు అని ఓదారుస్తాడు. పద తినడానికి వెళ్దాం, ఎందుకంటే ప్రార్థన అయిపోయింది, ఇంకా అందరూ దేవాలయం ముందు ఆవరణలో కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న ఆహారం తింటారు. పద వెళ్ళి తిందాం, చక్కగా మరి పండుగ అయిపోయింది, మంచి ఆహారం తెచ్చుకుంటారు కదా, తిందాం పద అంటే ఆమెకి ఎంత ఏడుపు వచ్చేస్తుందంటే, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుందంట పండగకు వచ్చినప్పుడు. ఇంకా ఈసారి తినడానికి వెళ్దాం పద అంటే, ఆహా కాదు, భర్త ప్రేమ కాదు నాకు కావాలి, దేవుడే నా దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని మరలా దేవాలయంలోకి వెళ్తుందండి. ఆ తలుపు దగ్గర యాజకుడు ఏలి కూర్చుని ఉంటాడు. ఆమె లోపలికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందంట. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి, ప్రభా నాకు పిల్లలు లేరని నా భర్తకి ఇంకొక ఆమెనిచ్చి పెళ్లి చేసినప్పుడు, ఆమెతో కాపురం చేస్తూ మరి పిల్లల్ని కన్నప్పుడు, వాళ్ళ ఫంక్షన్లు చేస్తున్నప్పుడు ఎంత అవమానం అన్నమాట, అన్నీ గుర్తొస్తాయి. హృదయంలో ఉన్న బాధ అంతా కన్నీరులాగా వస్తుంటే ఆమె హృదయంతో ప్రార్థన చేస్తుందంట. పెదవులు కొంచెం కొంచెం కదులుతున్నాయి, కానీ ప్రార్థన హృదయంలోంచి వస్తుంది. దీన్నే ప్రార్థన అంటారు. హృదయ వేదన కన్నీళ్ళులాగా దేవుని ముందు కుమ్మరిస్తుంది అన్నమాట. 62వ కీర్తన 8లో ఉంటుంది, నీ హృదయంలో బాధ అంతా కూడా దేవుని ముందు కుమ్మరించండి, ఆయన మీద ఆధారపడండి. ప్రార్థన అంటే ఆయన మీద ఆధారపడమే. అప్పుడు ఏలి చాలాసేపు అట్లానే కన్నీళ్ళు కారుస్తుంది, పెదాలు కొద్ది కొద్ది కదులుతున్నాయి. ఏలి ఏమనుకున్నాడంటే, అమ్మ ప్రార్థన ఇప్పుడు అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, ఇంకా ఇలా ఉన్నావు, తాగి ఉన్నావా అని. ముందే సవతి పొడి చేసింది గుండెల్లో, ఇప్పుడు ఏలి పొడిచాడనమాట, తాగి ఉన్నావా అని. కానీ ఆమె రియాక్ట్ అయ్యేంత ఆమె శరీరంలో అదేం లేదు. ఇంకా ఇగో లేదయ్యా, బిడ్డల కొరకు ప్రభుని అడుగుతున్నాను, ఈ దాసురాల్ని మీరు ఇంకోలాగా అనుకోకండి అని బిడ్డనివ్వమని అడుగుతున్నా అంటే పాపం ఆయన కూడా బాధపడతారు. అయ్యో నేను అంత మాట అన్నానే అని చెప్పి, అమ్మ దేవుడు నీ ప్రార్థనని మనవి ఆలించునుగాక అంటాడనమాట. అప్పుడు ఆమె అనుకుంటుంది, దేవుడే యాజకుని ద్వారా మాట్లాడారు, నాకు తప్పకుండా బిడ్డనిస్తారు. ఆమెలో ఆ నిశ్చయత అనమాట, కన్విక్షన్ వచ్చేస్తుంది. దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చారు అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటుంది. అప్పుడు ఆ రోజు ఆమె ఉపవాసం చేసింది, పండుగ దినం, అందరూ మంచి భోజనం చేసే టైం అన్నమాట. మీరు కూడా అలా పండుగ దినాల్లో ఆదివారంలో మంచి భోజనాలు ఉంటాయి టేబుల్ మీద, అప్పుడు ఉపవాసం చేయండి. శరీరంలో తినాలి అనే ఆ దాన్ని సిలువ కొట్టండి, అది ఉపవాసం అన్నమాట. శరీరంలో ఏ కోరికలు పుడతాయో ఆ కోరికల్ని మీరు సిలువ వేయండి. చీర కొనుక్కోవాలనిపిస్తుందా, సిలువ వేసేసేయండి, ఉపవాసం అన్నమాట. ఇది కొనుక్కోవాలనిపిస్తుందా, ఉపవాసం. సినిమా చూడాలనిపిస్తుందా, ఉపవాసం ఉండండి. అలా ఒక్కొక్కటి ఏవేవి పుడతాయో, గొంగలి పురుగులు అనుకోండి బయటకు వస్తున్నాయి, ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు చంపేసేయాలన్నమాట. అలా ప్రార్థన. ఆమె ఆ రోజు పండుగ దినాన అన్నం తినకుండా ప్రార్థన చేసి కన్నీటితో తర్వాత భర్త దగ్గరికి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా భోజనం చేసేసి ఇంకా వాళ్ళు ఆ రోజు అక్కడ నిద్రించి ఇంటికి వెళ్తారు. తర్వాత మరి దేవుడు ఆమె గర్భాన్ని తెరుస్తారు, బిడ్డనిస్తారు. నేను దేవుణ్ణి బిడ్డ కొరకు అడిగాను అని సమూవేలు అని పేరు పెట్టుకుంటుంది. అయితే ఆమె ప్రార్థనలో ఏమంటుందంటే, సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకో, నా బాధ నా అవమానాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నీవు ఒక్క బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డని ఈ దేవాలయంలోనే నీ సేవకిస్తాను. బిడ్డ తల మీద మంగలి కత్తి పడదు అంటే
దేవునికి అర్పిస్తే ఆ రోజులలో వెంట్రుకలు కత్తిరించారనమాట. నాజరీయుడు వెంట్రుకలు అలాగే పెంచుతున్నారంటే దేవునికి అర్పించబడిన బిడ్డ అని అర్థం అన్నమాట. ఆ తర్వాత బిడ్డ పాలు మర్చిన తర్వాత తాను వాగ్దానం చేసినట్లే అదే దేవాలయంలో, షిలో దేవాలయంలో దేవుని సేవకు అర్పిస్తుందండి. మరి సమూయేలు చిన్న పిల్లవాడిగా 5 సంవత్సరాలు అనుకోండి, లోకం తెలియదు, దేవాలయంలో దేవుని సన్నిధిలో పెరుగుతాడు. 8-10 సంవత్సరాలకే దేవుని స్వరాన్ని వింటాడు. విన్నది వెళ్ళి ముందు ప్రవచనం ఏంటంటే ఏలి కుటుంబం మీదకి వచ్చే శిక్ష అన్నమాట. అది చెప్తాడు. తర్వాత ప్రజలకి ఏ సందేశాన్ని ఇస్తే దాన్ని చెప్తాడు. మెల్లగా ప్రజలందరినీ దేవుని వైపు తిప్పుతాడు. ఆ తర్వాత రాజులను అభిషేకిస్తాడు. సౌలు రాజుని, దావీదు రాజుని ఆయన అభిషేకిస్తాడనమాట. ఈ సమూయేలు ప్రవక్త మొదటి ప్రవక్త అన్నమాట. అప్పటి వరకు న్యాయాధిపతులు పరిపాలించారండి. 12 మంది న్యాయాధిపతులు, సంసోన్. ఆ తర్వాత మరి ఈయన కూడా సమూయేలు కూడా న్యాయాధిపతిగా ఉంటాడు, చివరి న్యాయాధిపతి. మరి ప్రవక్తగా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు ఇస్తాడు. యాజకునిగా ప్రజల కొరకు ప్రార్థిస్తాడు. మనం కూడా అలా అందరి కొరకు ప్రార్థించాలి. హన్నా చేసిన కన్నీటి ప్రార్థన అప్పుడే కాదండి, తన కుమారుని కొరకు ఎప్పుడూ ప్రార్థిస్తుందండి. ప్రతి సంవత్సరం పండగకు వచ్చినప్పుడు కొడుక్కి ఒక చొక్కా కొట్టుకుని వస్తుంది అంటే, కొడుకు పెద్దగా అయిపోతున్నాడు కదా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, కొడుకు ఎంత పెద్దగా అవుతున్నా ఆమె చొక్కా అంటే ప్రభు ఏం చెప్పారంటే, తల్లి ప్రార్థన బిడ్డలకి అలా చొక్కా తొడిగినట్లుగా ఈ లోకం మలినం అంటకుండా అలా మనము బిడ్డల కొరకు ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థించండి. ప్రార్థించే టైంలో స్తుతులు చెప్పండి, పాటలు పాడండి, విజ్ఞాపన చేయండి. మీరు మీ పిల్లల కొరకు ప్రార్థించేటప్పుడు మీ బిడ్డ వివాహం అనుకోండి, 7,000 మందికి వివాహం జరగాలి, త్రాగుడు నుంచి విడుదల కలగాలి, 70 లక్షల మందికి త్రాగుడు నుంచి విడుదల కలగాలి. ప్రభా, మా బిడ్డలు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అప్పుడు అందరికీ పరిశుద్ధాత్మను దయచేయండి. దేని కొరకు ప్రార్థిస్తారో అది 7,000 మంది కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మా బిడ్డల్ని మీ చేతుల్లో అప్పగిస్తున్నాం. ప్రభా, వాళ్ళని పరిశుద్ధ ఆత్మతో నింపండి. వాళ్ళు బైబిల్ చదివి దాని ప్రకారం జీవించేటట్లు, మీ చిత్తాన్ని చేసేటట్లు, దైవభీతి కలిగి జీవించేటట్లు, దేవుణ్ణి గౌరవించేటట్లుగా మా బిడ్డలు మీ చేతిలో మంచి పాత్రలుగా వాడబడాలి. హన్నా ఉపవాస ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది ప్రభా. అందువల్ల సమూయేలుని మీరు ప్రవక్తగా, యాజకునిగా ప్రభా తండ్రి, అలాగే న్యాయాధిపతిగా మీరు ఆయనని అభిషేకించారు. అలా మేము కూడా మా బిడ్డల కొరకు ప్రార్థించేటట్లు, మా బిడ్డలు మీ చేతిలో మంచి పాత్రలుగా వాడబడేటట్లుగా మా కృప దయచేయండి. ఉపవాస ప్రార్థన చేసే పరిశుద్ధమైన మరియ తల్లిలాగా మమ్మల్ని అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధమైన తల్లులుగా ఉంటూ మన బిడ్డల కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాము. మన బిడ్డలు కూడా సమూయేలు ప్రవక్తలాగా దేవుని చేతిలో మంచి పాత్రలుగా వాడబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.